ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు మేఘా శరణ్ కోసం వెతుకుతున్నారు. సౌత్ లాబీ డబ్బుల లావాదేవీల్లో మేఘా శరణ్ కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఆయన వివరాలు చెప్పాలని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. అయినా ఆమె వివరాలు చెప్పడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో అనూహ్యంగా కొత్త పేరు బయటకు వచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత కేసులో ఈడీ అధికారులు అఫిడవిట్ ఫైల్ చేశారు. ఈ అఫిడవిట్ లో కొత్తగా మేఘా శరణ్ పేరు ప్రస్తావించారు. సౌత్ లాబీ లావాదేవీల్లో మేఘా శరణ్ కి ప్రమేయం ఉన్నట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. శరణ్ కవితకు ఆడబిడ్డ కొడుకు. మార్చి 15న కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు అతను ఇక్కడే ఉన్నాడని తెలిపారు. అలాగే అతని మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మేఘా శరణ్ ను తాము 2 సార్లు విచారణకు పిలిచినా హాజరు కాలేదని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు వివరించారు. హైదరాబాద్ లో శనివారం కవిత ఆడబిడ్డ అఖిలతో పాటు మరికొందరి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మేఘా శరణ్ ను పట్టుకుని అరెస్ట్ చేస్తామని ఈడీ అధికారులు చెబుతున్నారు. గతంలో ఎక్కడా వినబడని కొత్త పేరు ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కవితకు మేఘా శరణ్ బినామీగా వ్యవహరించాడా? సౌత్ లాబీలో డబ్బుల పంపకంలో శరణ్ ఎలా కీలకంగా వ్యవహరించాడు అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది.